నాన్నగారి మాటకి ఎప్పుడు లైఫ్లో నో అని చెప్పింది లేదు కదా. లేదండి. మ్యారేజ్ కానీ అన్నీ కంప్లీట్ ఆయన డెసిషన్స్. సో ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు ఏమనిపించింది? ఎంత అనుభూతి, మేనమామ సినిమా కదా. మేనమామకండి ఎంత అనుభూతి. అంత ఎప్పుడు చిన్నప్పుడు షూటింగ్కి వెళ్ళేవాడు తప్ప పెద్ద అయిన తర్వాత కంప్లీట్ ఎడ్యుకేషన్ మా ట్రాక్ వేరే అండి. కానీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గానే మీ పెదనాన్నగారితో కలిసి యాక్ట్ చేశారు మనుషుల్లో దేవుడు. మనుషుల్లో దేవుడు భాస్కర చిత్ర అట్లూరి పుండరీకాక్షి గారు చెప్పాడు. వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు దాంట్లో, రాజుబాబు క్యారెక్టర్ చేశాడు నాగేశ్వరరావు. సో ఫస్ట్ అరంగేట్రం మాకు అది. అప్పుడేం తెలీదు, స్కూల్కి వెళ్ళి పిల్లలు మేము. అంటే ఓ విధంగా చెప్పాలంటే మీరు మీ బాలకృష్ణ గారి కంటే కూడా మీరు సీనియర్ ఆర్టిస్ట్గా అనుకుంటారండి. అంటే ఎప్పుడు ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఎప్పుడు వచ్చిందో 74, ఐ డోంట్ రిమెంబర్. అది మనుషులో దేవుడు పెదనాన్నగారి చిన్నప్పుడు క్యారెక్టర్ ఇంటర్వ్యూ వరకు ఉంటుంది. నాది గుమ్మడ గారిది కాంబినేషను. ఆర్త పార్త చేసాం. ఆ వయసులో ఏం తెలియదు, బెరుకుండదో ఏముండదో ఏంటంటే అప్పుడు షూటింగ్ డేస్ మీకు బాగా గుర్తున్నాయి. చెప్పులు తీసి పరిగెత్తి ముళ్ళు గుచ్చుకొని ఏమన్నారు పెద్దనాన్నగారు? మెచ్చుకున్నారు, ఇంకా బాగా చేసేవాళ్ళు. అప్రిసియేషన్ ఉంది, ఆ ఎంకరేజ్మెంట్ ఉంది. సో మీరు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను నాన్నగారు, మీరు హీరోగా చేయాలని చెప్పినప్పుడు పెద్దనాన్నగారు కూడా ఉన్నారా? ఆయనతో చెప్పారా ఎలా? ఇన్ఫాక్ట్ ఆయనే ఫస్ట్ ముహూర్తం వచ్చి క్లాప్ కొట్టింది కూడా, అంత ఎంకరేజ్ చేశారు. బట్ ఆ సినిమా కొంచెం లేట్గా రిలీజ్ అయింది. అది లేట్గా రిలీజ్ అయింది. అత్తగారు స్వాగతం ఫస్ట్ రిలీజ్ అయింది. అవును. తర్వాత మేనమామ రిలీజ్ అయింది. యాక్చువల్ తమిళ్ ప్రభు చేశాడు, ఆయన ప్రభు గారు చేశారు తమిళ్. కన్నెరాసిన పాండ్యరాజు అది తెలుగులో చేశాడు మేనమామ. అది ఫస్ట్ పిక్చర్ టెక్నికలీ రిలీజ్ అయింది అత్తగారు స్వాగతం. దాని తర్వాత ఇంటి దొంగ, తలంబరాలు, ఇట్లా వరుసగా. అండ్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ గ్రేట్ ఆర్టిస్ట్ లైక్ రావు గోపాలరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు. అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్. కానీ బిగినింగ్లో మీ నాన్నగారు యాక్చువల్గా ఒక యాక్షన్ ఇమేజ్ కంటే కూడా ఒక ఆర్టిస్ట్గా తాను నిరూపించుకునే క్యారెక్టర్లు ఉండాలని ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అవి సెలెక్ట్ చేసి ఈ సినిమాలో అంటే డిసిషన్ మేకర్ మీ నాన్నగారే కదా? ఆయనండి. వీ డోంట్ నో ఎనీథింగ్. ఐ వాజ్ ఎ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అప్పుడు. సో అన్ని ఆయన డెసిషన్స్. మా తెలియదు. పొద్దున మేకప్ వేసిన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటం, ఏం చేయమంటే చేయటం. ఇన్ దట్ ప్రాసెస్ నేర్చుకున్నాం వాట్ ఈస్ వాట్. అండ్ ఐ నెవర్ హ్యాడ్ ఎ ఫార్మల్ ట్రైనింగ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దీంట్లో. అఫ్కోర్స్ మా కుస్తీలు, ఫైట్లు, మా వ్యాయామాలు అవి వేరు, కానీ నటన అనేది నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఆన్ ద సెట్స్ డైరెక్టర్ల దగ్గర వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి నేర్చుకుంది. ఇక అలా ఇన్ఫాక్ట్ ఐ వాజ్ బ్లెస్డ్ వర్కింగ్ విత్ ఇందాక చెప్పినట్టు ద గ్రేట్ పర్సనాలిటీస్. ఐ వర్క్ జగ్గయ్య గారితో చేశాను, అందరితో చాలా మటుకు, సత్యనారాయణ గారితో. అలా బిగినింగే మీరు పెద్దనాన్నగారితో కలిసి చేశారు కదా, ఇంకా అంత మించి ఇంకేముంటుంది? కరెక్ట్. అంటే తెలిసి తెలియని వయసు సరదాగా ఎంతో కూడా తెలియదు. ఇటు చూడు, ఇటు కెమెరా యాంక్ చూడు, అడు చూడు, ఇటు చూడు అంటే జస్ట్ ఫార్వర్డ్ అప్పుడు ఎంత ఉంటున్నాడు. బట్ తర్వాత వన్స్ ఐ మెచ్యూర్ ఉంటుంది, వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత హీరోగా చేస్తున్నప్పుడు ఆ లైవ్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు స్టార్టింగ్ ఆయనతో చేసిన తర్వాత నో కంపారిజన్. హీరోగా మీరు చేసిన సినిమాలు ఏమన్నా పెద్దనాన్నగారు చూసి మెచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ పిక్చరు ఆయన రివ్యూ అన్నీ చూసి, మరి చూసారో లేదో నాకు తెలీదు, బికాస్ హీ వాజ్ బిజీ సీఎం. కరెక్ట్గా ఆ టైంకి ఆయన పాలిటిక్స్, నేను దీంట్కి రావటం అండి. బట్ ఐ అప్రిషియేట్ చేశారు, ఫోన్ కాల్స్ చేసి బాగా చేసావు, విన్నాను, చూశాను, అట్లా. యాక్చువల్గా మీ అన్నయ్య బాలకృష్ణ గారికి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన కోటి రామకృష్ణ గారే మీకు మెజారిటీ సినిమాల్లో ఆయన మీకు డైరెక్ట్ చేసింది ఆయనే. అవును. అంటే తలంబ్రాలు కానీ, అత్తగారు స్వాగతం కానీ. అవును. ఇప్పుడు ఇంచుమించుగా ఆయనే నాకు గురువు అని కూడా చెప్పచ్చు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆయన కొంచెం అలా ఈ రాణి వాకు, అలా చూడవాకు, ప్లెసెంట్గా ఉండాలి, ఎప్పుడు కోపంగా ఉండడం అలా వద్దు, ప్లెసెంట్గా, లాట్ ఆఫ్ థింగ్స్.
అంటే అప్పుడనే నవ్వుతా చేసే క్యారెక్టర్. ఇప్పుడైతే లక్కీగా రాజారెడ్డికి సూట్ అయ్యాను అదే, బికాస్ నాకు సీరియస్ ఫేస్ కాబట్టి దీంట్లో నవ్వంటూ ఉండదు కాబట్టి ఒక సాంగ్లో తప్ప. కానీ అప్పట్లో మీరు అటు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూనే మధ్యలో కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ ఒక 2 సినిమాలు చేసినట్టున్నారు కదా. రౌడీ బాబాయ్ ఒకటి, ఇప్పుడు రుద్ర రూపం ఏదో వాళ్ళు వచ్చారండి. నాన్నగారు ఏదో ఒప్పుకొని ఏం చేయమంటే చేయడం తప్ప ఇట్ వెంట లేదు దట్. ఎలా అండి అప్పట్లో మీతో యాక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరన్నా ఇప్పటికీ టచ్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారా? లేదు. అర్చన గారు అయితే షీ వాజ్ సపోజ్ టు వర్క్ విత్ మీ ఇన్ వన్ ఫిల్మ్ అప్పట్లో 37 years బ్యాక్. అనౌన్స్ చేసి ఐ డోంట్ నో వేరియస్ రీజన్ షీ డిడ్ంట్ జాయిన్ ద షూట్. ఓకే. సో ఇప్పుడు షీ వాజ్ టెలింగ్ మీ ఆల్ దిస్ థింగ్. మొన్న షూట్లో కదా చెప్పి తను అంటుంది, కళ్యాణ్ గారు చూసారండి మళ్ళీ డెస్టినీ అంటే ఇట్లా ఉండదు, అప్పుడు నేను చేయాల్సింది మళ్ళీ మీతో మీ రాజారెడ్డి గారి వైఫ్ లాగా నేను చేస్తున్నాను మీతో. దట్ వాస్ నైస్ రికలెక్షన్. 100% అండి. ఆ మెమరీస్ అనేది, ఆ పాత మెమరీస్ ఇక అంతకు మించి అవుతారు టచ్లో. ఇంకొక గ్రేట్ థింగ్ అండి, అసలు శ్రీరాముడి క్యారెక్టర్ అంటేనే రామారావు గారు పెట్టింది పేరు. బాగుంది. ఇక ఆయన రూపమే, ఇక శ్రీరాముడు అంటే ఇలాగే ఉంటాడు అన్న రేంజ్లో శ్రీకృష్ణుడు కానీ ఇళ్ళలో కూడా ఆయన ఫోటోలో పెట్టుకుని పూజ చేసేది ఆ స్టేజ్ చూసాం. శ్రీకృష్ణుడు అటు శ్రీకృష్ణ పాత్రధారి అన్న ఆయనే. అవునండి. సో మీరు ఒక సినిమాలో అంటే కబీర్, భక్త కబీర్ విజయ్ చంద్ర సినిమాలో గారు మీరు శ్రీరాముడు క్యారెక్టర్ చేశారు. చాలా బ్రీఫ్ క్యారెక్టర్ అండి. ఈవెన్ అంటే ఒక శ్రీరాముడిగా మీరు మేకప్ వేసుకొని స్క్రీన్ మీద కనిపించారు. మీ ఫ్యామిలీ గురించి దగ్గరగా చూసిన వాళ్ళకి కానీ అటు ఇండస్ట్రీ వాళ్ళకి కానీ తెలుసు. అసలు రామలక్ష్మణులు అంటే ఎన్టీఆర్, త్రివిక్రమరావు గారు అనేది ఇక జగమెరిగిన సత్యం. అది శరీరాలు వేరు కానీ ప్రాణం అయితే ఒకటి. మేము చూసాం కల్లారా. నాన్నగారు పక్షవాతం వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి ఎంత బాధపడి కాళ్ళప్పుడు నీళ్లు పెట్టుకుని చాలా అవసరం. ఇక మళ్ళీ అట్లాంటి ఏదో కథల్లో విన్నా కానీ మీరు అన్నట్టు రామలక్ష్మణులు అని మేమైతే ప్రత్యేకంగా చూసాం. అట్లాగే మా కజిన్స్ అంతా బాలన్న కానీ వీళ్ళందరూ కూడా చిన్న అంటే ప్రేమ. ఎప్పుడు వచ్చినా చెన్నై మా ఇంటికి రావటం, అంత ప్రేమగా, అంత అభిమానం. ఎందుకంటే ఇంచుమించుగా మేము కలిసి పెరిగామండి ఒక స్టేజ్ వరకు. తర్వాత ఎవరి లైఫ్ స్టైల్ బిజీ అయిపోయాము.